నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. శభాష్ సూపర్ కాప్ సిఐ నాగరాజు. వివాహ సంబంధాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించే పెళ్లి కొడుకులకు షాక్. భర్త పిల్లలు ఉన్న మరో పెళ్లి. అనంతపురం యువకుడిని వివాహం చేసుకున్న ఇబ్రహీంపట్నం గృహిణి అసలు పెళ్లి కాలేదని చెప్పి వివాహం. మాయలేడి ఉచ్చులో అనంతపురం యువకుడు పెళ్లి చేసుకున్న 2 రోజులకే నాయనమ్మ మృతి పేరుతో అనంతపురం నుంచి బెజవాడ బస్టాండ్ కు టాయిలెట్ కి వెళ్లి వస్తానని జామ్. ఎదురుకట్నం లక్షలు చెల్లించి మోసపోయానని కృష్ణలంక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సిఐ నాగరాజు ప్రత్యేక చొరవతో వాస్తవ విషయాలు వెలుగులోకి. పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయించే యువకులకు ఈ సంఘటన షాక్ తెప్పించే విధంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. అయినా వివాహ ప్రయత్నంలో మధ్యవర్తులను ఆశ్రయించిన క్రమంలో పెళ్లి పేరుతో కొంతమంది మాయలేడీలు చేస్తున్న మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పెళ్లి చేసుకునే ప్రయత్నంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పెళ్లి కుదిర్చే మధ్యవర్తులు మహిళలను ఆశ్రయించాడు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన యువతికి ఇప్పటి వరకు పెళ్లి కాలేదని, తల్లిదండ్రులు లేరని, ఎదురుకట్నం ఇచ్చి తమకు నగదిస్తే పెళ్లి చేస్తామని వరుడి నుంచి లక్షల రూపాయలు తీసుకుని అనంతపురం జిల్లాలో పెళ్లి చేశారు. పెళ్లైన 2 రోజులకే పెళ్లి కూతురు నాయనమ్మ మరణించింది అని పెళ్లి కూతురు సరికొత్త నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలియక ఆ అమాయకపు భర్త నిజమే కాబోలని తన భార్యను తీసుకుని విజయవాడ బస్టాండ్కు చేరుకున్నాడు. బస్టాండ్లో తన భార్య కనిపించడం లేదని కృష్ణలంక పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. కొన్ని చోట్ల ఫిర్యాదులను బట్టి పట్టించుకునే రీతిలో ఉంటారు. కానీ కృష్ణలంక సీఐ నాగరాజు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించడం, వాస్తవ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టడంతో ఈ కేసులో అసలు విషయాలు గంటల వ్యవధిలో రాబట్టారు. విజయవాడ కృష్ణలంక జూన్ 8. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలు సంప్రదిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన 2 మధ్యవర్తులు మహిళలు తాము ఎన్నో పెళ్లిళ్లు చేశామని, పిల్లలతో సహాయిగా కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారని ఆ యువకుడికి చెప్పి నమ్మించే ప్రయత్నంలో విజయవంతమయ్యారు. విజయవాడ చుట్టుపక్కల ఎంతో మంది యువతులు ఉన్నారని, వారికి ఇంకా పెళ్లి కాలేదని, ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున నగదు ఆ యువకుడి నుంచి వసూలు చేశారు. ఆ యువకుడు వీరి మాటలు విని వీరికి పెద్ద ఎత్తున నగదు ఇచ్చుకోవడమే కాకుండా పూర్తిగా వీరు చెబుతున్న మాటలు నమ్మి ఏ మాత్రం ఆ యువతి గురించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయలేకపోయారు. యువతికి ఇంతవరకు పెళ్లి కాలేదని, చాలా మంచిదని, ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే వెంటనే పెళ్లి చేస్తామని నమ్మించారు. ఎదురుకట్టంగా ఆ యువకుడు లక్షల రూపాయలు చెల్లించాడు. లక్షల రూపాయలు తీసుకుని ఆ యువతి పెళ్లి చేసుకుంది. పెళ్లైన 2 రోజులకే నాయనమ్మ మరణించిందని, తిరిగి విజయవాడ రావాలని చెప్పడంతో అనంతపురం జిల్లా నుంచి విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్ లో టాయిలెట్ కి వెళ్లి వస్తానని చెప్పి ఆ యువతి అక్కడి నుంచి జారుకుంది. పెళ్లై 2 రోజులే కావస్తోంది. తన భార్యకు ఎవరూ లేరు, ఎలాగ ఉంటుంది అని ఆందోళన చెందిన ఆ యువకుడు తన భార్య సెల్ ఫోన్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంతసేపటికి తన భార్య జాడ గుర్తించలేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీసులను ఆ బాధిత యువకుడు ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సిఐ నాగరాజు ఎంట్రీతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఇటువంటి కేసులు ఎన్నో పోలీసు వారు చూస్తూ ఉంటారు. కొన్ని కేసులు కనీసం స్టేషన్ సెక్టార్ ఎస్ఐకు సమాచారం ఉండదు. కానీ కేసులో ఫిర్యాదుదారుడు వివరాలు తెలుసుకున్న స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు కృష్ణలంక సిఐ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పట్ల చాలా కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతను కంట్రోల్లో పెట్టిన సిఐ నాగరాజు స్వయంగా ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేశారు. ఆ టీములతో ఎప్పటికప్పుడు సిఐ నాగరాజు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. ఈ విచారణలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాయలేడి మోసాలు. పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తుల ద్వారా అనంతపురం జిల్లా యువకుడిని పెళ్లి చేసుకున్న యువతికి అప్పటికే పెళ్లయి భర్త, 3 పిల్లలు ఉన్నారని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా కృష్ణలంక సిఐ నాగరాజు గుర్తించారని తెలుస్తోంది. మాయలేడి మోసాలు చేస్తూ బతుకుతోందని, మారు పేరుతో తిరుగుతోందని, తన అసలు పేరుకు నకిలీ పేరు చెప్పి పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు మోసాల వ్యవహారం పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కృష్ణలంక పోలీసులను అభినందిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు. మాయలేడి చేరలో చిక్కుకున్న బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తమకు జరిగిన మోసాన్ని గుర్తించి ఇతరులకు ఎవరికీ జరగకుండా చూసేందుకు కృష్ణలంక పోలీసులు ప్రత్యేకంగా సిఐ నాగరాజు తీసుకున్న చొరవను బాధిత కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు. పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే ఇటువంటి మాయలేడీల భరతం పట్టాలని, ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యవర్తిత్వం వహించిన మహిళలు
పెళ్లి పేరుతో మోసాలు చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరికి ఇటువంటి మోసాలు జరగకుండా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.